ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ రోజు మనము 7వ అధ్యాయము రెండవ భాగాన్ని మనము చూడబోతా ఉన్నాము. మొట్టమొదటి భాగము గత వారం మనము ధ్యానం చేశాము. సో దేవుడు మరి మోషే అహరోనులను ఫరో దగ్గరికి పంపించి ఫరోతో మరి దేవుడు ఏదైతే మరి ఆయన యొక్క ప్లాన్ ఉందో మొట్టమొదటిగా 5వ అధ్యాయంలో ఆయన చెప్పిన మాటను మరలా ఫరోతో చెప్పాలి అని దేవుడు స్పష్టంగా మరి వారికి చెప్పి పంపించినప్పుడు అటు రీతిగా వారు మరి ఫరోతో మాట్లాడిన ఆ యొక్క మాటలను మనము చూస్తా ఉన్నాం. సో దేవుడు వారితో మాట్లాడించిన విధంగా స్పష్టంగా మనము చూసినట్లయితే ఫరోని మోషేని ఫరోకి దేవుడిగా నియమించి అహరోన్ని మోషేకు ప్రవక్తగా దేవుడు నియమించి పంపించిన విధానాన్ని మనము చూస్తా వచ్చాము. తర్వాత దేవుడు చెప్తూ ఉన్నట్లుగా ముఖ్యంగా ఐగుప్తు ప్రాంతంలో మహత్కార్యాలు గొప్ప కార్యాలు చేసి ఇశ్రాయేలైన నా ప్రజలను ఆ దేశంలో నుంచి నేను విడిపిస్తాను. ఆ కార్యాలు ఏంటో వారు చూస్తారు, దేవుడు ఏంటో వారు తెలుసుకుంటారు. ఐగుప్తీయులు స్పష్టంగా తెలుసుకుంటారు, అలాగే మరి ఫరో తెలుసుకుంటాడు అని చెప్పి దేవుడు మరి వారి ద్వారా మాట్లాడించిన విధానాన్ని మనము చూస్తా వచ్చాం. అయితే మరి మొట్టమొదటిగా మరి దేవుడు చెప్పినట్టుగా దేవుని యొక్క కార్యము అనగా మోషే యొక్క కర్ర ద్వారా అహరోను చేసిన యొక్క కార్యాన్ని మనము చూసాం. అండ్ అది ఏమని మనం ఆలోచన చేస్తే అహరోను కర్ర పడవేయగానే అది గొప్ప సర్పం అవటం. మరి ఆ సర్పము ఎప్పుడైతే అహరోను పడవేశాడో మిగిలిన ఫరో యొక్క మంత్రజ్ఞులు కూడా అటు రీతిగా వారు కూడా చేయటం. మరి చివరికి మరి దేవుడు ఏదైతే మరి సర్పముగా ఆ యొక్క కర్రను చేశాడో ఆ యొక్క సర్పము మిగిలిన వాటిని అన్నిటినీ మరి మింగివేయటం, ఈ విషయాలన్నీ మనము చూస్తూ వచ్చాం. సో మరి మనము ముందుకు వెళ్ళినట్లయితే తర్వాత భాగంలో ఈ యొక్క కర్రలన్నీ ఎప్పుడైతే మరి ఫరో యొక్క కర్రలను చూశాడో అనగా మంత్రజ్ఞులు చేసిన యొక్క సర్పాలను చూశాడో ఫరో యొక్క హృదయము మరలా కఠినపరచబడింది. ఎందుకంటే తను వీరు చేసినట్లుగానే మంత్రజ్ఞులు కూడా చేశారు కదా, నేను వినవలసిన అవసరం లేదు, విధేయత చూపించవలసిన అవసరం లేదు, లేదంటే వీరు చెప్పిన మాటను కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు అన్నట్లుగా ఫరో తన యొక్క హృదయాన్ని మరలా కఠినపరుచుకున్న తర్వాత 14 నుంచి మనము చూసినట్లయితే 14 నుంచి 18 వచనాల్లో ఉన్న భాగం మనము చూసినట్లయితే ఈ రోజు మనము ఈ యొక్క భాగాన్ని చూస్తాము. తరువాత యెహోవా మోషేతో ఇట్లనెను, ఫరో హృదయము కఠినమైనది, అతడు ఈ ప్రజలను పోనీయనొల్లడాయను. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళుము, ఇదిగో అతడు ఏటి ధరికి పోవును. నీవు అతన్ని ఎదుర్కొనుటకు ఏటి ఒడ్డున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేతపట్టుకుని అతన్ని చూసి, అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకును హెబ్రీల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి కాగా యెహోవా ఆజ్ఞ ఏదనగా నేను యెహోవానని దీన్ని బట్టి నువ్వు తెలుసుకుందువని యెహోవా చెప్పుచున్నాడు. ఇదిగో నా చేతిలోనున్న ఈ కర్రతో నేను ఏటి నీటిని కొట్టుదును, అది రక్తముగా మార్చబడును. ఏటిలోని చేపలు 18వ వచనంలో ఏటిలోని చేపలు చచ్చును, ఏరు కంపు కొట్టును, ఏటి నీళ్లు త్రాగుటకు ఐగుప్తీయులు అసహ్యపడుదురని చెప్పుమనెను. దేవుడు ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్న విధానాన్ని దేవునికి తెలుసు. మరి దేవుని యొక్క మాట తన దగ్గరికి వచ్చినప్పుడు చాలా సింపుల్ గా దేవుడు ఫరోని అడిగినప్పుడు ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుని దేవుడు ఎవరు చెప్పాలి అంటే యెహోవా ఎవడు అని మాట్లాడటమే కాదు, ప్రతి సందర్భంలో కూడా ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. అయితే దేవుడు ఇంతకు ముందు 7వ అధ్యాయంలో చెప్పినట్టుగా, అంతకుముందు 4వ అధ్యాయంలో దేవుడు మాట్లాడినట్టుగా, అలాగే 6వ అధ్యాయంలో మాట్లాడినట్లుగా గొప్ప కార్యాలు అనగా అద్భుతాలు, సూచక్రియలు ఆ ప్రాంతంలో జరిగించిన తర్వాత ఫరోనే పంపించేస్తాడు. ఐగుప్తీయులే పంపించేస్తారు. వారు ఇశ్రాయేలు ప్రజలు వెళ్ళిపోవాలని కోరుకుంటారు. సో దేవుడు ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటున్న విధానాన్ని బట్టి ఆయన తన యొక్క కార్యాన్ని మొదలుపెట్టాడు. అనగా ఆ యొక్క తెగుళ్లను అనుమతించడానికి దేవుడు నిర్ణయించాడు. సో దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క తీర్పులు, ఆయన యొక్క
ఆయన యొక్క జడ్జిమెంట్స్ మనము చూస్తే ఏది కూడా ఇది అన్యాయంగా దేవుడు అనుమతించాడు అనడానికి వీల్లేదు. చరిత్రలో ఆయన మరి ప్రజలను అనగా దేశాలకు, అనేకమైన దేశాలకు చెప్పాలి అంటే దేవుణ్ణి ఎరగని వారికి దేవుడు ఎన్నో రీతులుగా వారికి అవకాశం ఇచ్చాడు. అనగా వారికి తన్ను బయలుపరుచుకుని, సత్యమేమిటో బయలుపరుచుకుని, లేదంటే వారికి వార్నింగ్స్ ఇచ్చి, వారికి ముందుగా హెచ్చరికలిచ్చి, వారిని వారిని ఆహ్, వా వారికి వారి యొక్క తప్పిదాలు తెలియజేసి, సరిచేసుకోవడానికి అవకాశాలిచ్చి, అప్పుడు వారు రిపెంట్ అవ్వకపోతే, వారు తిరిగి రాకపోతే, దేవుడు వారిని శిక్షించిన విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. అట్టి రీతిగానే దేవుడు ఇక్కడ ఈ శిక్షలు అమలు చేశాడు. ఇది ఇది దేవుడు అనుమతించిన శిక్షలు. ప్రత్యక్షంగా ఫరో చూడబోతా ఉన్నాడు. ఫరో దానికి దేవుని మాటకు విధేయత చూపించని కారణాన్ని బట్టి ఈ యొక్క తెగుళ్ళన్నీ కూడా దేవుడు అనుమతించాడు. సో, మొట్టమొదటి తెగులు ఈ యొక్క ఏటి నీరు రక్తముగా మారటం, లేకుంటే ఐగుప్తులో ఉన్న ప్రాంతాలన్నీ కూడా రక్తముగా మారటం, నీరు రక్తముగా మారటం. ఇది చాలా డేంజరస్ ఆహ్, డేంజరస్ చెప్పాలి అంటే భయంకరమైన ఆహ్, ఒక ఉత్పాతానికి, లేకుంటే భయంకరమైన ఒక ప్రమాదానికి గుర్తుగా దేవుడు మొట్టమొదటిగా అనుమతించాడు. సో, అన్ని తెగుళ్ళు దేవుడు ఒకేసారి అనుమతించవచ్చు. మామూలుగా మనం ఆలోచన చేస్తే ఫరో హృదయం పరచబడుతుంది గదా! సో, ఫరో ఫరో నా మాట వినటం లేదని చెప్పేసి దేవుడు ఉన్న తెగుళ్ళన్నీ ఒకేసారి అనుమతించవచ్చు. కానీ చూడండి, దేవుడు ఎంత కరుణామయుడో, దేవుడు ఎంత కృప చూపించేవాడో, ఈవెన్ దో అవతల వ్యక్తి తన మాట వినట్లేదు. తను భయంకరమైన అహంకారంతో, తను గర్వంతో ఉన్నాడు. తను దేవుడంటే లెక్కలేనివాడు. దేవుడు తనకి గుర్తు చేస్తూ ఉన్నప్పటికీ కూడా, దేవుని యొక్క మాటను బేఖాతారు చేసే ఆ వ్యక్తులకు కూడా దేవుడు ఎన్ని అవకాశాలిస్తాడో, ఈ తెగుళ్ళు దేవుడు అనుమతించిన విధానాన్ని మనం చూస్తాం. మొట్టమొదటి తెగులు అనుమతించేటప్పుడు మరలా దేవుడు అవకాశం ఇచ్చాడు. అంతకు ముందే దేవుడు స్పష్టముగా చూపించాడు ఆయన యొక్క శక్తి ఏమిటో. మంత్రగాళ్ళు ఆ పాములు చేసినప్పటికీ దేవుడు ఏదైతే ఆ కర్రను సర్పముగా చేశాడో, ఆ సర్పము మిగిలిన సర్పాలన్నీ మింగివేసి దేవుని యొక్క శక్తి ఏమిటో వారందరూ చూశారు. గాడ్స్ పవర్ ఈజ్ అల్టిమేట్ అని వారికి అక్కడ దేవుడు ప్రత్యక్షంగా సత్యము బయలుపరిచాడు. ఫరోకి, అక్కడున్న ఆ మంత్రజ్ఞులకి, విద్యావేత్తలకి, జ్ఞానవంతులకి వారందరికీ కళ్ళ ముందు దృశ్యం కళ్ళకు కట్టినట్టుగా కనబడుతూనే ఉంది. అయినప్పటికీ వారి యొక్క హృదయాలు ఎలా ఉన్నాయంటే, మేము చేశాం గదా అన్న ధోరణిలోనే వారున్నారు. ఫరోకి కూడా అదే తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. అయితే దేవుడు మొట్టమొదటి ఈ యొక్క తెగులు అనుమతించే ముందు మోషేను పంపించాడు. మోషేను పంపించి ఫరోను హెచ్చరిస్తా ఉన్నాడు. ఎందుకంటే దేవునికి తెలుసు ఫరో తన యొక్క హృదయాన్ని మార్చుకోడని. కానీ 10 సార్లుగా, లేకుంటే పరిపరి విధాలుగా దేవుడు తన యొక్క తను హెచ్చరించి ఆ ప్రజలు మారతారేమోనని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. అందుకే చాలా సార్లు దేవుని యొక్క వాక్యంలో మనము చూస్తే నినివే ప్రజలను దేవుడు హెచ్చరించిన విధానం మనం చూస్తాం. అలాగే నినివే ప్రజలను హెచ్చరించినప్పుడు వారు సరిచేయబడ్డారు, వారు రక్షింపబడ్డారు. అలాగే దేవుడు అబ్రహాముతో మాట్లాడుతూ ఆ యొక్క అమోరీల అక్రమము, లేకుంటే అక్కడున్న పెరుజ్జీలు, లేకుంటే వివిధ జాతులు, జనాలు, దేశాల యొక్క అక్రమం ఇంకా సంపూర్ణము కాలేదు గనుక కొంత సమయం నేను వారికి ఇస్తా ఉన్నాను. వారు మారతారేమో. వారు మారరు అని దేవునికి నిత్యత్వంలో, లేకుంటే సార్వభౌమత్వంలో తెలుసు. కానీ దేవుడు ఎటువంటి దేవుడంటే ఆయన ఎన్ని అవకాశాలు ఇస్తాడో ప్రతి జనాంగానికి, ప్రతి దేశానికి, ప్రతి ప్రాంతానికి దేవుడు ఇప్పటికీ, అప్పటికి అవకాశాలు ఇచ్చే దేవుడుగానే ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు అంటాడు అద్భుతమైన మాట. కీర్తనల గ్రంథం 98వ అధ్యాయము, బహుశా అక్కడ ఒక మాట ఉంటది. ఆ మాట ఎప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే 96వ అధ్యాయము, కీర్తనల గ్రంథము 96వ అధ్యాయము, 98 కాదు క్షమించండి. చివరి మాట మనం చూస్తే ఆయన తీర్పు తీర్చేది ఎలా ఉంటుందంట, భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. చూడండి, దేవుడు ఎలా తీర్పు తీరుస్తాడంట, న్యాయమును బట్టి లోకమునకు, తెలియని వారికి లోకమునకు, తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీరుస్తాడు.
ఆయన తీర్చే తీర్పులన్నీ కూడా న్యాయమును బట్టే ఉంటాయి. ఏది కూడా ఇది అన్యాయము అని చెప్పడానికి ఏ వ్యక్తి కూడా సరిపోడు. బబులోను ప్రాంతానికి కూడా దేవుడు సమయం ఇచ్చాడు. బబులోను ప్రాంతానికి లేకుంటే అన్ని దేశాలన్నిటికీ కూడా యెషయా భక్తుని ద్వారా రాయబడిన మాటలు మనం చూస్తే ప్రతి ప్రాంతానికి ఆయన అవకాశాలిచ్చాడు. వారు మారనప్పుడు దేవుడు తీర్పులు విధించాడు. సో, ఇక్కడ తీర్పులు ఆరంభమయ్యాయి. ఫరో వినలేదు. మొట్టమొదటి తెగులు ఆరంభమైంది. ఆ ఆరంభమయ్యే సమయంలో కూడా దేవుడు మరి ఒక అవకాశం ఇచ్చాడు. మరి ఒక అవకాశం ఇచ్చి ఫరో దగ్గరికి వెళ్లి చెప్పు. రేపు రేపొద్దున్న వెళ్లి ఫరో దగ్గరికి వెళ్లి చెప్పు. మరి ఒక్కసారి తనతో మాట్లాడు. నా జనులను మరలా మాట్లాడు. అదే మాట మాట్లాడు. నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని దేవుడు ఆజ్ఞాపిస్తా ఉన్నాడు. ఇదే మాటను దేవుడు ప్రతిసారి కూడా ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు మాట్లాడమని మోషేకు చెప్పాడు. అహరోనుకి చెప్పాడు. ఎందుకంటే ఈ మాట మాట్లాడిన కారణాన్ని బట్టే ఇశ్రాయేలు దాస్యంలోనికి, ఇంకా కఠినమైన దాస్యంలోనికి వెళ్ళిపోయారు. మరలా ఇదే మాట మాట్లాడితే వర్కౌట్ అవుతుందంటే యెస్. దేవుని యొక్క ప్లాన్ అదే. ఆ ప్లాన్ చేంజ్ అవ్వటానికి వీల్లేదు. ఫరో దగ్గరికి వెళ్లి అదే మాట మాట్లాడాలి. తన హృదయం కఠినపరచబడుతది. దేవుడు అదే మాట మాట్లాడి, దేవుడు తన కార్యాన్ని ఆయన నెరవేర్చుకుంటూ వస్తాడు. మొట్టమొదటిగా ఈ తెగులు అనుమతిస్తా ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు చూడండి 16వ వచనంలో, "నీవు ఇదివరకు వినకపోతివి. ఫరో ఇప్పటి వరకు నువ్వు వినలేదయ్యా. ఇప్పుడైనా విను. ఇప్పటి వరకు జరిగిన ఇవి చాలు. ఇప్పుడైనా విను. ఇక నువ్వు వినకపోతే సిట్యుయేషన్స్ లేకుంటే జరిగే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి. వాటిని నువ్వు తట్టుకోలేవని నాకు తెలుసు. చివరిగా వచ్చినప్పుడు నువ్వే పంపిస్తావని నాకు తెలుసు. ఆ పరిస్థితి రాకముందే నువ్వు మాట విను" అని దేవుడు మరలా హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే ఫరో ఎందుకు వింటాడు? ఫరో తన యొక్క తను తన తన తనకు ఉన్న ఆ యొక్క అధికారము, తనకున్న ఆ యొక్క పరపతి, తనకున్న ఆ యొక్క స్టేటస్ లేకుంటే తన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులన్నీ కూడా తను అనుకుంటూ ఉన్నాడేంటంటే, నేను దేవుని యొక్క స్థానంలో ఉన్నాను. నా యొక్క నేను జనులను పరిపాలిస్తా నా దగ్గరున్న మంత్రగాళ్ళు బహు విద్యావేత్తలు. వీళ్ళు మోషే, అహరోనులు ఏ సూచక్రియలు చేసినా వాళ్ళు కూడా అదే చేస్తా ఉన్నారు గాబట్టి, నేను భయపడవలసిన అవసరం లేదని ఫరో ఆలోచిస్తూ ఉంటా ఉన్నాడు. అయితే దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. దేవుడు హెచ్చరించాడు. రిపెంట్ అవుతాడేమోనని, మారుతాడేమోనని దేవుడు హెచ్చరించాడు. అయితే ఫరో వినలేదు. దేవుడు చెప్తూ ఉన్నాడు. మోషే ద్వారా చెప్తూ ఉన్నాడు. "ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను ఐగుప్తు ప్రాంతమంతా కూడా రక్తముగా మార్చబడతది. ఈ యొక్క ప్రజలందరూ కూడా కష్టపడతారు నీళ్లు త్రాగటానికి. వాళ్ళకి నీళ్లు ఉండే అవకాశం లేదు" అని మరి ఫరోని దేవుడు హెచ్చరిస్తా ఉన్నాడు. అయితే ఫరో మారలేదు. సరికదా ఏమంటూ ఉన్నాడో చూడండి. 19-20 వచనాల వరకు మనం చూసినట్లయితే, "మరియు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు అహరోనుతో నీ కర్రను పట్టుకొని ఐగుప్తు జలముల మీద అనగా వారి నదుల మీదను, వారి కాలువల మీదను, వారి చెరువుల మీదను, వారి నీటి గుంటలన్నిటి మీదను నీ చెయ్యి చాపుము. అవి రక్తమగును. ఐగుప్తు దేశమంతటను మ్రాను పాత్రల్లోను, రాతి పాత్రల్లోను రక్తము ఉండునని అతనితో చెప్పుమనెను. యెహోవా ఆజ్ఞాపించినట్లు మోషే అహరోనులు చేసిరి. అతడు ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పైకెత్తి ఏటి నీళ్లను కొట్టగా ఏటి నీళ్లన్నీయు రక్తముగా మార్చబడెను. ఏటిలోని చేపలు చచ్చెను. ఏరు కంపు కొట్టెను. ఐగుప్తీయులు ఏటి నీళ్లు త్రాగలేకపోయిరి. ఐగుప్తు దేశమంతటా రక్తము ఉండెను. ఈ మొదటి లేకుంటే యొక్క మొదటి తెగులు దేవుడు అనుమతించినప్పుడు దేవుడు క్లియర్‌గా తనకి వార్నింగ్ ఇచ్చాడు. ఆ యొక్క వార్నింగ్‌కి తను రెపెంట్ అవ్వలేదు. దేవుడు దేవుడు యొక్క ఈయన అనుమతించిన ఈ యొక్క తెగులు అది న్యాచురల్‌గా సంభవించింది కాదు. దేవుడు సూపర్ న్యాచురల్‌గా అంటే ఒక ప్రాంతంలో కాదు. ఇక్కడ మనం చూస్తే దేవుడు చెప్తూ ఉన్నాడు. ఐగుప్తులో ఉన్న చెరువుల మీద, నీటి కుంటల మీద, నదుల మీద ఎక్కడెక్కడైతే నీళ్లున్నాయో వాటి మీద చెయ్యి చాపుము అని దేవుడు ఆజ్ఞాపించాడు. ఎప్పుడైతే వారు చెయ్యి చాపారో ఆ నీళ్ళన్నీ కూడా దేవుడు చెప్తూ ఉన్నాడు గదా! ప్రతి పాత్రలోని మాను పాత్రలో, రాతి పాత్రల్లో ప్రతి చోట రక్తం ఉండదు. అంటే నీరు ఉన్న ప్రతి ప్రాంతము కూడా ఐగుప్తు ప్రాంతమంతా కూడా రక్తంతో నిండబడతా ఉంది. ఐగుప్తీయులు నైలు నదిని వారు ఆరాధిస్తారు. నైలు నది వారికి ఒక దేవత లాంటిదన్నమాట. ఆ నైలు నదికి వారు ఒక ఆ నైలు నదిని ప్రొటెక్ట్ చేస్తా ఉన్నది ఒక దేవతని వారి యొక్క నమ్మకం. ఆ దేవతకు వారు ఒక పేరు పెట్టి ఆ నైలు నదిని భద్రపరుస్తూ ఉంది.
ఎందుకంటే నైలు నది మనకు తెలుసు. అది చాలా ఒక పెద్ద విశాలమైన పొడవైన నది ప్రపంచంలోనే. దాన్ని ఎక్కువగా వారు ఆరాధించేదేంటంటే ఆ నదిని ఒక దేవత ప్రొటెక్ట్ చేస్తూ ఉంది అని వారి యొక్క ఆలోచన. దేవుని యొక్క ఉద్దేశ్యము కూడా వారి యొక్క దేవతల మీద అనగా వారు ఏదైతే ఆలోచిస్తూ ఉన్నారో, దేవుళ్ళు లేకుంటే దేవతలని ఆలోచిస్తూ ఉన్నారో, వారి మీద అధికారము దేవునికి ఉన్నది అని ప్రత్యక్షపరచడానికే దేవుడు ఒక్కొక్క తెగులు అనుమతిస్తూ వస్తా ఉన్నాడు. సో, ఆహ్, ఆ ఒక్కొక్క తెగులు ఆయన అనుమతిస్తా వస్తా ఉన్నప్పుడు దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇక నైలు నది మొత్తము రక్తముగా మార్చబడింది. ఇది న్యాచురల్‌గా సంభవించేది కాదు. ఒక నది మొత్తం రక్తముగా మార్చబడటం అనేది న్యాచురల్‌గా అయితే ఎక్కడా కూడా కాదు. ఇది సూపర్ న్యాచురల్ పవర్‌తోనే అది సాధ్యమవుతది. అంత మాత్రమే కాదు, అన్ని ప్రాంతాల్లో అనగా చెరువుల్లో, లేకుంటే త్రాగే పాత్రల్లో, బిందుల్లో లేకుంటే అన్ని విషయాల్లో కూడా అక్కడ నీళ్లు రక్తముగా మార్చబడ్డాయి. సో, వీరు అనుకుంటా ఉన్నారంట, ఆ సమయంలో ఒక చరిత్రకారుడు అంటా ఉన్నాడు, ఏదో మన దేవత కోపగించింది. అందుకే ఈ నీళ్ళన్నీ ఇలా రక్తముగా మారిపోయాయి అని జెప్పేసి ఐగుప్తు ప్రజలు అనుకుంటూ ఉన్నారంట. బహుశా వారి యొక్క ఆలోచన ఏదైనా కూడా జరగరాని కార్యం ఏదైనా జరిగితే ఒక ప్రాంతంలో ఇదే ఉంటుంది గదా! ఏదైనా ఒక దగ్గర ఏదో ఒక సంభవించని వింత ఏదైనా సంభవించిందనుకోండి. ఒక దగ్గర ఏదో నీళ్లు కారుతా ఉన్నాయి. ఒక చెట్టు నుంచి రక్తము కారుతా ఉంది. ఒక ప్రాంతంలో ఇలా ఏదో తెలియని సంగతులు జరుగుతా ఉన్నాయంటే, వారు అనుకునేదేంటంటే మొట్టమొదటిగా మా దేవత ఏమన్నా కోపగించిందేమో, లేకుంటే అక్కడ మేమేదైనా తప్పు చేశామేమో, మేము దానికి సంబంధించి పరిహారం లేకుంటే దానికి సంబంధించి నష్టం మేమేదైనా చేయాలేమో, ఇలా చాలా చాలా వింత ఆచారాలు సమాజంలో వచ్చేసాయి. ఏదైనా ఒకటి జరిగిందంటే, లేదు లేదు ఇదేదో నష్టం జరిగిపోయింది. మేము దానికి ఆహ్, దాన్ని సమకూర్చడానికి ఇంకేదో దానికి చెయ్యాలి. ఇంకేదో దానికి ప్రాయశ్చిత్తం చేయాలి. ఓకే. పలానా దగ్గరికి వెళ్లి ఏదో ఇది చేస్తే ఇది తగ్గిపోతది. ఓహో! ఈ కీడేదో వచ్చింది. ఈ కీడు తగ్గించడానికి సమాజంలో ఇది చేయాలి అని వింత వింత ఆచారాలు అప్పుడు ఇప్పుడు ఉంటానే ఉన్నాయి. ఐగుప్తు ప్రజలు కూడా ఆ సమయంలో ఆ విధముగా ఆలోచించారంట. ఎందుకు ఈ నీరు రక్తముగా మారబడింది? ఏదో మనమేదో తప్పు చేశాం. ఆ తప్పును నివారించుకోవడానికి మనం ఇంకేదో చేయాలి అని వారు ఆలోచనలో ఉన్నారంట. ఎంత అజ్ఞాన పరిస్థితుల్లో మరి ఆనాటి జనులు, ఈనాటి జనులు ఉన్నారో ఒకసారి మనం ఆలోచించవచ్చు. దేవుని యొక్క శక్తి ద్వారా మాత్రమే, ఆయన యొక్క సార్వభౌమత్వంలో మాత్రమే ఈ యొక్క సూపర్ న్యాచురల్ థింగ్స్ అనుమతించబడతా ఉన్నప్పుడు, ప్రజలు మాత్రము వేరే వేరే వాటిని ఆపాదించి వేసి ఇప్పటికి అప్పటికి అదే వీటిల్లో వారు ఉన్నారు. సో, మనము ఆలోచన చేస్తే దేవుడు ఈ యొక్క తెగులును అనుమతించాడు. ఈ యొక్క 10 తెగుళ్ళు దేవుడు ఐగుప్తు దేశం మీదకి అనుమతించాడు. కేవలం ఆయన నామము ఘనపరచబడటానికే. కేవలం ఫరో యొక్క హృదయాన్ని, కఠినపరచబడిన ఆ యొక్క హృదయాన్ని మార్చడానికే. కేవలం ఐగుప్తీయులు ఆ దేవుణ్ణి తెలుసుకోవడానికే. లేకుంటే ప్రపంచమంతా దేవుని యొక్క గొప్పతనం తెలుసుకోవడానికే. దేవుడంటాడు, ఫరోని నా దాసుడిగా నియమించాను. ఫరోని ఎవరు సృష్టించారు? దేవుడే గదా! ఫరో యొక్క ఫరోని దేవుడు వాడుకున్నాడు. ఐగుప్తీయుల్ని దేవుడు వాడుకున్నాడు ఆయన నామము ఘనపరచబడటానికి. ఈ యొక్క 10 తెగుళ్ళు ఏవైతే మరి సంభవించినాయో, రాబో కాలంలో ఆ యొక్క దేవుని యొక్క రాకడ సమయంలో అనగా ఆ యొక్క మహాశ్రమల సమయంలో, రాకడ తర్వాత సంభవించే ఆ యొక్క మహాశ్రమల సమయంలో జరగబోయే తెగుళ్ళు కూడా ఆ యొక్క 7 బూరలు ఊదినప్పుడు జరిగే ఆ యొక్క తెగుళ్ళు కూడా సింబాలిక్‌గా చెప్పవచ్చు. అక్కడ కూడా డిస్ట్రక్షన్సే అవుతాయి. అనగా అన్నీ డేంజరస్ గానే ఉంటాయి. అన్నీ నాశనం అవుతూనే ఉంటాయి. ఒక్కొక్క బూర ఊదినప్పుడు. సో, ఈ తెగుళ్ళు దేవుడు అనుమతించేది ఆ ప్రాంతంలో నాశనము జరగటానికే, లేకుంటే డిస్ట్రక్షన్ జరగటానికే. సో, కానీ దేవుడు ఎంత గొప్ప దేవుడంటే ఒక్కొక్క తెగులు 9 తెగుళ్ళు అనుమతించినప్పుడు, ఆ 9 తెగుళ్ళు అనుమతించిన తర్వాత మొర్రపెట్టినప్పుడు ఆ తెగులు మానిపోయింది. అనగా ఆ తెగులు తగ్గిపోయింది. దానికి నివారణ అయింది. ఇది కేవలం దేవుడు మాత్రమే చేయగలడు. ఈ మాట మాత్రం జాగ్రత్తగా గమనించాలి. సాతాను వాడికున్న వాడికివ్వబడిన శక్తి ద్వారా కొంతవరకు వాడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నంలో వాడు కేవలం డిస్ట్రక్షన్ మాత్రమే చేస్తాడు. అనగా నాశనం మాత్రమే చేస్తాడు. కన్‌స్ట్రక్షన్ అయితే వాడు చేయలేడు. కానీ దేవుడు ఆ యొక్క తెగులు అనుమతించాడు. ఆ తెగులును ఆయన రూపుమాపాడు. అక్కడి నుంచి లేకుండా కొట్టివేశాడు.
సో ఈ మాటలు జాగ్రత్తగా గమనించాలి. సో ఐగుప్తీయుల యొక్క ఆలోచన అంతా కూడా వారి యొక్క దేవతలు కోపగించారేమో, మేము తప్పు చేశామేమో, మేము ఇంకేదైనా చేయాలేమో. ఈరోజు కమర్షియల్ బిజినెస్‌లన్నీ కూడా ఇలాగే తయారయ్యాయి. ఆ సమయంలో ఏదో జరిగింది. ఒకళ్ళకొకళ్ళు దుస్తులు పెట్టుకోవాలి. ఆ సమయంలో ఏదో జరిగింది. తోబుట్టువులు వచ్చి అన్నలను చూడాలి. ఆ సమయంలో ఏదో జరిగింది. ఇలా భయంకరమైన ఆచారాలు ఈరోజు మన సమాజంలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఈ భయాలే. ఈ భయాలే మనుషులను మభ్యపెట్టి చెప్పాలి అంటే అజ్ఞానంలో ముసుగు వేసి ఒక విధంగా చాలామంది వ్యాపారం చేసుకుంటా ఉన్నారు. ఇటువంటి వాటిని మనము జాగ్రత్తగా గమనించాలి. ఆనాడు ఐగుప్తు ప్రజలు కూడా అదే భ్రమలో ఉండి వారు భయపడిపోతూ ఉన్నారంట. కానీ దేవుడు స్పష్టంగా చెప్పాడు ఫరోకి. ఫరో తన హృదయాన్ని మార్చుకోలేదు గనక దేవుడు ఈ యొక్క మొట్టమొదటి తెగులును అనుమతించాడు. అయితే చూడండి, సాతాను కూడా తన యొక్క తెలివిని ఉపయోగించి మనము మొట్టమొదటిగా చూసాం గదా! దేవుడు ఎప్పుడైతే కర్రను సర్పముగా ఆయన చేశాడో, అక్కడున్న మంత్రజ్ఞులు కూడా వాళ్ళు కూడా వారి యొక్క కర్రలను సర్పాలుగా చేశారు. సో, ఇక్కడ ఈ యొక్క మొదటి తెగులు ఎప్పుడైతే దేవుడు అనుమతించాడో, మరి ఇక్కడ ఐగుప్తు శకునగాండ్రు కూడా ఏం చేశారంట, 22వ వచనం మనం చూస్తే, ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అట్లా చేయగా, యెహోవా చెప్పినట్లు ఫరో హృదయము కఠినమాయెను. అతడు మోషే, అహరోనుల మాట వినకపోయెను. జరిగిన దాన్ని మనస్సును పెట్టగా ఫరో తిరిగి తన ఇంటికి వెళ్ళెను. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగు నీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రొవిరి. ఐగుప్తు శకునగాండ్రు కూడా ఏం చేశారంట, ఏదైతే దేవుడు మోషే, అహరోనుల ద్వారా చేశాడో, ఇంకప్పుడు ఆ ప్రాంతమంతా రక్తంతో నిండిపోయింది. వారికి క్రొత్తగా చేయడానికి ఇంకేమీ లేదు. ఎక్కడ చూసినా నీళ్లు రక్తమైపోయాయి. అది చెప్పాలి అంటే అది నాశనానికి గుర్తు. అది దేవుని యొక్క ఉగ్రతకు గుర్తు. వీరు ఏం చేశారు? వీరు క్రొత్తగా తవ్వి ఆ నీళ్లను రక్తముగా మార్చారు. అదే గదా ఇక్కడ రాయబడింది. వాళ్ళకి నీళ్ళు లేక తవ్వుతా ఉంటే, ఆ తవ్విన నీళ్ళను కూడా వీళ్ళు రక్తముగా మార్చారు. చెప్పాలి అంటే ఐగుప్తీయుల ప్రాబ్లమ్‌ని ఇంకా డబుల్ చేశారు వీళ్ళు. ఇంకేం చేశారు? ఇంకా ఐగుప్తీయుల ప్రాబ్లమ్‌ని డబుల్ చేశారు. కానీ ఫరో ఏమనుకుంటా ఉన్నాడు? మోషే, అహరోనులు చేసిందే వీళ్ళు చేశారు గదా! ఓకే. వీళ్ళు చేసింది పెద్ద గొప్పేముంది అనుకుంటా ఉన్నాడు ఫరో. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకుంటూనే ఉన్నాడు. ఇక్కడ సాతాను ఫరోని వాడుకుంటా ఉన్నాడు. ఆ విషయం ఫరోకి తెలియట్లేదు. ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నప్పుడు సాతాను సంతోషిస్తా ఉన్నాడు. ఎందుకంటే వాడికి కావాల్సింది అదే గదా! వాడి చేతిలో నుంచి ఎవ్వరు కూడా బయటికెళ్ళిపోకూడదు. వారి చేతిలో నుంచి ఎవ్వడు కూడా. వ ఒకవేళ దేవుడిని తెలుసుకుని వారు మారుమనసు పొందుకుంటారేమో అని చాలా మందిని ఈరోజు సాతాను అట్టి రీతిగానే వాడి యొక్క గుప్పిల్లో పెట్టుకుని వాడు ఆనందిస్తా ఉన్నాడు. సో చూడండి, ఫరో సేవకులు అందరూ కూడా ఇంకా సమస్యను పెంచారే గాని సమస్యను తగ్గించలేదు. సమస్యను పెంచారే గాని సమస్యను తగ్గించలేదు. సో ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ మనము ఆలోచించవలసిందేమిటంటే దేవుడు, దేవుడు, దేవుడు ఎప్పుడు కూడా సమస్యను ఆయన సమస్యను ఆయన హీల్ జేస్తాడు. ఆ ఉన్న సమస్యను ఆయన డిస్ట్రక్షన్‌ని కన్‌స్ట్రక్టివ్ వేలో ఆయన మారుస్తాడు. లేకుంటే ఆ ప్రాబ్లమ్‌ని ఆయన తగ్గిస్తాడు. కానీ సాతాను ఎప్పుడు కూడా ఆ యొక్క సమస్యను పెంచుకుంటూనే పోతూ ఉంటాడు. సమస్యను ఎప్పుడు కూడా పెంచుకుంటూనే పోతూ ఉంటాడు. సో, ఈ యొక్క మొట్టమొదటి తెగులు జరిగిన తర్వాత ఫరో యొక్క హృదయము ఇంకా కఠినపరచబడింది. ఇంకా కఠినపరచబడింది. సో, ఇంకా కఠినపరచబడింది. సో, ఫరో వింటలేదు. సో, దేవుడు రెండవ తెగులు అనుమతించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. సో, 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఇక్కడ దేవుడు ఇంకొక 7 రోజులు 7 రోజులు సమయమిచ్చాడు. 7 రోజులు సమయమిచ్చాడు. 7 రోజులు సమయమిచ్చి ఒక్కొక్క తెగులు అనుమతించడానికి దేవుడు ఎంత సమయం ఇస్తూ ఉన్నాడనేది మనము ఆలోచన చేయాలి. సో, తెగులు వెంబటి తెగులు దేవుడు అనుమతించట్లేదు. సో, పాములు ఆ యొక్క సర్పం అయిన తర్వాత రోజు వెళ్లి దేవుడు మాట్లాడమన్నాడు. ఇక్కడ మొదటి తెగులుకు, రెండవ తెగులుకు మధ్య 7 దినాలు సమయము ఆయనిచ్చి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. 8వ అధ్యాయం మొదటి భాగంలో మనం చూసినట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు. మొదటి 3 వచనాలు మనము చదువుకుందాం. మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, రాయబడినట్లుగా మనం చూసినట్లయితే, యెహోవా ఏటిని కొట్టి 7 దినములైన తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు ఫరో యొద్దకు వెళ్లి అతడు నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. నీవు వారిని పోనీయనెడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను.
ఏటిలో కప్పలు విస్తారముగా పుట్టును. అవి నీ పడక గదిలోనికి, నీ మంచం మీదికి, నీ సేవకుల ఇండ్లలోనికి, నీ జనుల మీదికి, నీ పొయ్యిలలోనికి, నీ పిండి పిసుకు తొట్లలోనికి ఎక్కివచ్చును. అవి ఆ కప్పలు నీ మీదికి, నీ జనముల మీదికి, నీ సేవకుల మీద అందరికీ వచ్చునని యెహోవా సెలవిచ్చున్నాడని చెప్పుమనెను. రెండవ తెగులు మరి ఈ యొక్క ఫ్రాగ్స్‌ని అనుమతించినప్పుడు దేవుడు మరలా ఆయన వార్నింగ్ ఇచ్చాడు. మరలా వార్నింగ్ ఇచ్చాడు. రెండవ వచనంలో నువ్వు పోనీయని ఎడల ఇదిగో నేను నీ పొలిమేరలన్నిటినీ కప్పల చేత బాధించెదను. దేవుడు మరి యొక్క అవకాశం ఇచ్చాడు. 7 దినముల తర్వాత కూడా యెహోవా సెలవిచ్చున్నాడు నా జనులను పోనిమ్మని దేవుడు మరియొక్కసారి దేవుడు మాట్లాడాడు. ఈ యొక్క ఒక్కొక్క తెగులు దేవుడు ఆయన ఆయన అనుమతిస్తూ ఉన్నాడు గానీ, చివరికి దేవుడు అనుమతించిన తెగులు మరణం. ఆ మరణం అనేది ఐగుప్తీయులను భయభ్రాంతులు చేసి, వారు చాలా టెర్రబుల్‌గా అప్పటికప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బయటికి పంపించినట్లుగా చూసాం. కానీ దేవుడు ఒక్కొక్క తెగులును ఆయన అనుమతిస్తున్న విధానం చూస్తే, ఆయన ఎంత కరుణ, ఎంత కృప ఇస్తూ ఉన్నాడో మనము ఆలోచన చేస్తా ఉన్నాం. సో, ఈ యొక్క తెగుళ్ళన్నిటిని కూడా దేవుని యొక్క నామాన్ని ఘనపరచబడటానికే దేవుడు అనుమతిస్తా ఉన్నాడు. ఐగుప్తీయులు మారాలని దేవుడు ఆశిస్తా ఉన్నాడు. కానీ వారు దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు. సో, అయితే దేవుడు మరి ఇక్కడ కప్పలను రెండవ తెగులుగా అనుమతించాడు. మొట్టమొదటిగా నైలు నైలు నదిని దేవతగా ఆరాధించే ఆ దేవత మీద ఆయనకి శక్తి ఉందని దేవుడు ఆయన నామం ఘనపరచబడటానికి మొట్టమొదటి తెగులు అనుమతిస్తే, రెండవ తెగులు ఈ యొక్క కప్పలను అనుమతించడానికి కూడా ఒక రీజన్ ఉంది. వీరు 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 ఆరాధించే దేవతకు ఆ దేవతకు పెట్టే కిరీటం పైన కప్ప ఆకారంలో ఒక కిరీటం ఉంటుందంట. వాళ్ళ యొక్క కిరీటం పైన కప్ప ఆకారం ఉంటుంది. అంటే వారి యొక్క హృదయంలో ఏమిటి అంటే, వారు కప్పలను దేవతలుగా లేకుంటే కప్పలు ఆ యొక్క ఆ జంతువుని సింబాలిక్‌గా ఆ దేవతకు సింబాలిక్‌గా వారు ఆరాధించేవారంట. సో, అటువంటి కప్పలు ఇప్పుడు ఎక్కడికొచ్చాయి అంటే, వారు వర్షిప్ చేస్తున్న ఆ యొక్క కప్పలు ఎక్కడికొచ్చాయంటే, అన్ని ప్రాంతాల్లోకి ఎక్కడ చూసినా గాని మనం చూస్తే ప్రతి ప్రాంతంలోనికి ఈవెన్ బెడ్‌రూమ్‌లోనికి, మంచం మీదకి, ఇండ్లలోనికి ఆహ్, పి ఒకవేళ వాళ్ళు తినే ఆహార పదార్థాలు ఓపెన్ చేస్తే అందులో కూడా కప్పలే. ఒకవేళ వారు ఎళ్లి బెడ్‌రూమ్‌లో రెస్ట్ తీసుకుందామంటే అక్కడ కప్పలే. హాల్‌లో కూర్చుందామంటే అక్కడ కప్పలే. బయట పొలంలోకి వస్తే అక్కడ ఎక్కడ చూసినా కూడా కప్పలతో నిండిపోయింది. ఒక విధంగా ఆ కప్పలను వారు కొట్టలేరు. అలా అని అక్కడి నుంచి బయటకి వెళ్ళలేరు. ఎటు చూసినా, ఎక్కడ కూర్చున్నా వారికి మనశ్శాంతి లేదు. దేవుడు వారు ఆరాధిస్తున్న ఆ యొక్క కప్పల మీద ఆయనకున్న అధికారాన్ని అక్కడ చూపిస్తా ఉన్నాడు. సో, దేవుడు ఆయన జడ్జ్ చేయటానికి సృష్టిలో దేన్నైనా ఆయన వాడుకుంటాడు అనే విషయాన్ని మరలా మనము గమనించాలి. సృష్టి అంతా ఆయనది అనే మాట ఎప్పుడు కూడా మనం మర్చిపోవడానికి వీల్లేదు. ఏ వ్యక్తి కూడా ఇది ఈ ప్రాంతానికి సంబంధించింది, ఇది నాకు సంబంధించింది, ఇది ఈ మతానికి సంబంధించింది, ఆ దేశానికి సంబంధించిందని చెప్పడానికి వీల్లేదు. ఆయన దేన్నైనా వాడుకుంటాడు. దేని ద్వారానైనా ఆయన తీర్పు తీరుస్తాడు. ఆయనకు కావాలి అంటే ఆయన ఒక్క మాట సెలవిస్తే సహస్రములైన ఆయన యొక్క ఆర్మీస్ కిందకి వస్తే ఒక్క దేవదూత చాలు. ఒక్క చేత్తో గాలిని పట్టుకుంటే చాలంట. రెవల్యూషన్‌లో మనం చూస్తాం. నూతన నిబంధన ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం జరగబోయే కార్యంలో. ఎందుకు చెప్తూ మనం ఆలోచిస్తూ ఉన్నానంటే, ఎందుకు ఈ మాట ఆలోచిస్తూ ఉన్నామంటే, ఆయన దేని ద్వారానైనా ఆయన తీర్పు తీర్చడానికి ఆయనకు అధికారం ఉంది. ఆయన ఏ జంతువునైనా వాడుకుంటాడు. కానీ ప్రాబ్లమ్ ఏంటంటే, మనిషి జంతువుని దేవుడిగా చేసేసాడు. మనిషి జంతువుని ఆ యొక్క రూపాలుగా చేశాడు. అందుకే దేవుడంటాడు, మీరు ఆ దేవతా రూపాలుగా చేసి వాటిని ఆ పశువుల మీద పెట్టి మోపిస్తా ఉన్నారు. లేకుంటే ఆ యొక్క బానిసల మీద పెట్టి మోపిస్తా ఉన్నారు. అవి మోయలేకుండా పారిపోతా ఉన్నాయంట. దేవుడంటాడు యెషయా గ్రంథం 45 అధ్యాయంలో, ఆ పశువుల మీద పెట్టిన బరువులు మోయలేక పశువులే పారిపోతా ఉన్నాయంట. ఆ విగ్రహ ప్రతిమలు అక్కడ నుంచుని అవి ఎవ్వరికీ ఉపయోగం లేనిగా ఉన్నాయి. అవి ఎవరి మొరను వింటాయి? అవి మనుషులు చేసినయి గదా! అవి కంసాలులు చేసినవి గదా! అని దేవుడు యెషయా గ్రంథం 44 అధ్యాయంలో, 45 అధ్యాయంలో మాట్లాడుతూ ఉంటాడు.
ఎందుకు ఈ మాట మనం ఆలోచిస్తూ ఉన్నామంటే, వారు ఆరాధిస్తూ ఉన్న ఆ యొక్క కప్పల మీద దేవుని యొక్క అధికారాన్ని దేవుడు చూపిస్తా ఉన్నాడు. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లో కప్పలు నిండిపోయాయి. అన్ని ప్రాంతాల్లో కప్పలు నిండిపోయాయి. అన్ని ప్రాంతాల్లో కప్పలు నిండిపోయాయి. ఇక్కడ దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి. దేవుడు చెప్తూ ఉన్నాడు చూడండి. 5-7 వచనాల వరకు చూసినట్లయితే ఎగ్జాక్ట్‌గా ఫరోని దేవుడు హెచ్చరించాడు. అటు రీతిగానే మరి ఆ ప్రాంతమంతా కూడా కప్పలు కమ్మేశాయి. 5, 7 వచనాల్లో అదే ఉంటుంది. 7-8 వచనాలు చూస్తే శకునగాండ్రు కూడా తమ మంత్రముల వలన అలాగు చేసి ఐగుప్తు మీదకి కప్పలు రాజేసిరి. అప్పుడు ఫరో మోషే అహరోనులను పిలిపించి నా యొద్ద నుండి, నా జనుల యొద్ద నుండి ఈ కప్పలను తొలగించుమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను అగత్యముగా పోనిచ్చెదనెను. సో, ఇప్పుడేం చేశారంటే, మరలా వీళ్ళు ప్రాబ్లమ్‌ని పెంచారు. శకునగాండ్రు మరలా ప్రాబ్లమ్‌ని వరస్ట్ చేశారే గాని వాళ్ళు తగ్గించలేదు. కానీ ఈ ఈ బాధ పడలేక ఫరో ఏమంటూ ఉన్నాడంటే, ఇప్పుడు తన హృదయము కఠినపరచబడటం గాదు. ఇప్పుడు తనకున్న సమస్య తగ్గిపోవడానికి ప్రార్థన అడుగుతా ఉన్నాడు. లేకుంటే తనకున్న నా ప్రాబ్లమ్‌ను తగ్గటానికి సొల్యూషన్ ఎక్కడుందో తనకు అర్థమైపోతా ఉంది. ఇంతకుముందు నీళ్లు రక్తముగా మార్చబడినప్పుడు మరలా రక్తముగా ఉన్న నీరు, రక్తముగా మార్చబడిన ఆ నీరు మరలా నార్మల్ నీరుగా మారటానికి దేవుడే కార్యం చేశాడని తనకు అర్థమవుతా ఉంది. సో, తనకిప్పుడు సత్యము గ్రహిస్తా ఉన్నాడు కానీ, సత్యమును అంగీకరించని వ్యక్తిగా ఉన్నాడు. ఈ విషయం మనకు తెలుసు. అయితే ఈ పరిస్థితుల్లో తన ప్రాబ్లమ్‌ని తీసివేయగలిగేది దేవుడే అనేది ఇప్పుడు గుర్తించగలుగుతా ఉన్నాడు. ఇప్పుడేమంటా ఉన్నాడు? నా యొద్ద నుండి కప్పలను తొలగించమని యెహోవాను వేడుకొనుడి. అప్పుడు యెహోవాకు బలి అర్పించుటకు ఈ ప్రజలను నేను పోనిస్తాను. మీరు వేడుకొనండి. మీరు ఈ సమస్యను తీసివేయండి. అప్పుడు నేను ఈ జనులను పోనిస్తాను. ఫరో ఇక్కడ ఒక ప్రామిస్ చేస్తా ఉన్నాడు. మీరు దేవుడిని వేడుకుంటే నేను అప్పుడు అనుమతిస్తాను పంపించటానికి అని జెప్పేసి. ఇప్పుడు మొట్టమొదటిసారిగా తను మాట్లాడుతా ఉన్నాడు. సో, ఈ సమస్యలో ఉన్న ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు చాలామంది కూడా మీరు దేవుణ్ణి వేడుకొనండి. మా సమస్య తగ్గిపోతే మేము దేవుణ్ణి నమ్ముకుంటాం అని మాట్లాడేవారు చాలా మందిని మనం చూస్తాం. ఆయా బాధల్లో, ఆయా పరిస్థితుల్లో చెప్పాలి అంటే ఇది ఫిజికల్‌గా కప్పలతో వారు బాధపడతా ఉన్నారు. మనము పరిస్థితులు చూస్తే చాలా మంది వేరే వేరే పరిస్థితుల్లో వారు బాధపడతా ఉంటారు. మన దగ్గరికి ప్రేయర్ రిక్వెస్ట్‌లు వస్తా ఉంటాయి. సో, మనము ప్రార్థన చేయాలి అని దేవుడు మనకి ఆ యొక్క అవసరతలు పంపిస్తా ఉంటాడు. మీరేంటి బ్రదర్ ఇలా చెప్తారు అంటే, యెస్, దేవుడు మనకి ఆయా పరిస్థితులు గుండా వెళ్తున్న వారి కొరకు ప్రార్థన చేయమని దేవుడు ఎప్పుడు కూడా మనకి ప్రార్థనా అవసరతలు ఇస్తూనే ఉంటాడు. అయితే ఇక్కడ మోషే, అహరోనుల దగ్గరికి ప్రార్థనా అవసరత వచ్చినప్పుడు మొట్టమొదటిగా ఫరో అడుగుతా ఉన్నాడు. నా కొరకు ప్రార్థన చేయుడి. నా జనుల కొరకు దేవుణ్ణి వేడుకొనుడి. ఒక విజ్ఞాపన ప్రార్థన దేవుడు ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు. అటువంటి సమస్యలో ఉన్న వారి కొరకు ఇప్పుడు మరి మోషే, అహరోనులు ప్రార్థన చేయాలి గదా! ప్రార్థన చేస్తేనే దేవుడు ఆ యొక్క కప్పలను తొలగిస్తాడు. ఇప్పుడు మోషే, అహరోనులు ప్రార్థన చేయకపోతే వారు సమస్య నుంచి విడుదల పొందరు. దేవుడు ముందే చెప్పాడు. ఫరో యొక్క హృదయం కఠినపరచబడుతది. ఫరో పంపించడు అని చెప్పి. కానీ ఇప్పుడు మరి ప్రార్థన చేయాలా వద్దా? ప్రార్థన చేసినప్పుడు సమస్య నుంచి విడుదల పొందుతారని మోషేకు తెలుసు. కానీ ఫరో మారడు అని కూడా తెలుసు. మరిప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? సో, మనము కూడా మన దగ్గరికి ప్రార్థనా అవసరతల కొరకు వచ్చినప్పుడు వారు కొంతమంది బహుశా మనకు తెలీదు. ఎందుకంటే నిత్యత్వంలో దేవునికి తెలుసు వారు దేవుని దగ్గరికి వస్తారో రారో తెలీదు గానీ, మనకు చాలా మంది కనబడతా ఉంటారు. ఇంతకుముందు ప్రార్థనా అవసరతలు కోరుకుని, ఆశీర్వాదాలు పొందుకుని, మేళ్ళు పొందుకుని, లేకుంటే చాలా, చాలా, చాలా మేళ్ళు అనారోగ్యంలో ఉన్నవారు ఆరోగ్యం పొందుకునో, లేకుంటే బ్లెస్సింగ్స్ పొందుకునో, వాటెవర్ ఇట్ ఈస్. ఆ సమస్యలో వాళ్ళొస్తారు, ప్రార్థన చేయమంటారు, వెళ్లి మర్చిపోతారు. మరి మనం ఇంకో కొత్త వాళ్ళొచ్చినప్పుడు ప్రార్థన చేయాలా వద్దా? ఇది మనకి ప్రశ్న ఈరోజు. మనం ఎప్పుడు కూడా మరి ఇప్పుడు కొత్తవారు ఎవరైనా వచ్చారు. బ్రదర్ నాకీ సమస్య ఉంది. నేను ఇది తగ్గిపోతే దేవుడిని నమ్ముకుంటానంటే ప్రార్థన చేయాలా వద్దా? మనము ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఒక మాట నేను మీకు చూపిస్తాను. మొదటి రాజులు 8వ అధ్యాయము
జ్ఞాని అయిన సొలొమోను ప్రార్థన చేసిన యొక్క ప్రార్థన ముగించిన తర్వాత ఆయన ఒక అద్భుతమైన మాట చెప్పాడు. మొదటి రాజులు 8వ అధ్యాయము 59, 60 వచనాలు మనము చూసినట్లయితే ఇక్కడ ఒక అద్భుతమైన మాట చూస్తాను. ఇక్కడ ఆయన 8వ అధ్యాయము 59వ వచనం చదువుతా ఉన్నాను. ఆయన తన దాసుడైన నా కార్యమును ఇశ్రాయేలీయులకు తన జనుల కార్యమును అవసరము చొప్పున ఎల్లప్పుడూ నిర్వహించినట్లుగా నేను యెహోవా ఎదుట విన్నపము చేసిన ఈ మాటలు రేయింబగలు మన దేవుడైన యెహోవా సన్నిధిని ఉండును గాక. అప్పుడు లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడును లేడనియు తెలుసుకొందురు. ఇక్కడ సొలొమోను చెప్తున్న మాట ఏమిటంటే, ఇక్కడ నేనేదైతే చేశానో ఈ యొక్క ప్రార్థన, ఆ యొక్క విన్నపము దేవుని యొక్క సన్నిధిలో రేయింబగలు ఉండును గాక. అంటే దాన్ని ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ లో చూస్తే అది ఇంటర్సెసరీ విజ్ఞాపన ప్రార్థన. అది ఎప్పుడూ దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. ఎవరి కొరకు? జనముల కొరకు. ఎవరి కొరకు? రాజ్యముల కొరకు. ఎవరి కొరకు? ప్రజల కొరకు. ఎవరి కొరకు? పీపుల్స్ గ్రూప్ కొరకు. మన యొక్క ప్రార్థన ఎప్పుడు కూడా దేవుని యొక్క సన్నిధిలో ఆ యొక్క విజ్ఞాపనము అలా, ఆ ధూపము అలా ఉండాలి అంట. అది ఉన్నప్పుడు ఏమవుతుందని ఇక్కడ చెప్తూ ఉన్నాడంటే భక్తుడు, లోకమందున్న జనులందరూ యెహోవాయే దేవుడనియు ఆయన తప్ప మరి ఏ దేవుడు లేడనియు తెలుసుకుంటారు. మనం చేసే ఆ యొక్క విజ్ఞాపన ప్రార్థన ప్రాబ్లంలో ఉన్న వారి కొరకు, ప్రతి ఒక్క జాతి కొరకు మనం చేసే ప్రార్థన ఏమవుతుందంట, చివరికి వారు దేవుడు ఆయనే అని తెలుసుకుంటారు. బహుశా కొంతమంది తెలుసుకోకపోవచ్చు జీవితకాలంలో, తర్వాత తెలుసుకుంటారు. అప్పుడు మోకాళ్ళు వేస్తారు. అప్పుడైనా తెలుసుకుంటారు. కానీ మన ప్రార్థన మాత్రము అది నిలుస్తుంటది. దేవుని యొక్క సన్నిధిలో ఎప్పుడు కూడా నిలుస్తూ ఉంటది. సో, ఇప్పుడు సమస్యలో ఉన్న వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ఫరో మారడు అని తెలిసి కూడా మోషే ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మనము కూడా చాలా మంది పొందుకున్న వాళ్ళు రాలేదు అని తెలిసి కూడా క్రొత్త వారి కొరకు మనం ప్రార్థన చేయవలసిందే. ప్రతి జన్మ కొరకు మనం ప్రార్థన చేయవలసిందే. ఇది దేవుని యొక్క బిడ్డగా మన యొక్క కర్తవ్యము అని మనము గుర్తించాలి. నేను ముందుకు వెళ్తా ఉన్నాను. సో, ఎగ్జాక్ట్‌గా 12, 13 వచనాల్లో ఇక్కడ చూస్తే 9 నుంచి మనము చూద్దాం. 9 నుంచి మనము చూద్దాం. ఇక్కడ అద్భుతమైన మాట 9 నుంచి మనము చూస్తే ఆహ్, ఇక్కడ రాయబడిన మాట మనము చూద్దాం. 9 నుంచి 9, 9, 10 వచనాలు మనము చూద్దాం. ఇక్కడ అందుకు మోషే నన్ను గెలిచినట్లుగా నీవు ఇక్కడ ఫరో వేడుకుంటా ఉన్నాడు. మోషే ఇప్పుడు ఈ రెస్పాన్స్ ఏమిస్తా ఉన్నాడంటే, ప్రార్థన చేయకముందు ఒక మాట మాట్లాడుతా ఉన్నాడు. అందుకు మోషే నన్ను గెలిచినట్లుగా నీవు అతిశయింపవచ్చు. ఈ కప్పల శేషము ఏటిలోనే ఉండునట్లు అవి నీ మీదను, నీ ఇండ్లలోనూ ఉండకుండా చంపబడునట్లును నీ కొరకును, నీ సేవకుల కొరకును, నీ ప్రజల కొరకును నేనెప్పుడు వేడుకొనవలెనో చెప్పుమని ఫరోను అడగగా అతడు రేపే అనెను. సో, ఇక్కడ సమస్య ఉంది. ఆ సమస్య కొరకు ప్రార్థన చేయమని అడిగాడు. ప్రార్థన చేయమని అడిగిన తర్వాత కూడా మరి ఫరో ఇక్కడ మోషే మరలా అడుగుతా ఉన్నాడు. ప్రార్థన చేయమని అడిగితే ఎప్పుడు చేయాలి అని ప్రార్థన అడిగితే ఫరో అంటా ఉన్నాడు, రేపొద్దున చేయండి అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నాడు. అంటే ఇక్కడ మోషే మోషే చెప్తా ఉన్నాడు, నన్ను నువ్వు గెలిచావని, నన్ను గెలిచినట్లుగా నువ్వు అతిశయింపవచ్చు. ఒకవేళ నీ యొక్క ఇగో ఒకవేళ అతిశయింపవచ్చు. ఒకవేళ నీ యొక్క నువ్వు అనుకుంటూ ఉన్నావేమో నన్ను గెలిచావని చెప్పేసి. కానీ నేనెప్పుడు ప్రార్థన చేయాలి అని చెప్పేసి మోషే ఫరోని అడుగుతా ఉన్నాడు. ఫరో అంటా ఉన్నాడు, ఫరోకి ఇక్కడ తన యొక్క ఈగో మరలా అడ్డొచ్చింది. సమస్య అలాగే ఉన్నా గానీ, ఆ సమస్యలో ఇప్పటికిప్పుడే ప్రార్థన చేయమని తను అడగలేదు. రేపొద్దున ప్రార్థన చెయ్యి అని చెప్పేసి తను చెప్తా ఉన్నాడు. అంటే చాలా వరకు మనము ఆలోచన చేస్తే కొంతమందికి ఎలా ఉంటుందంటే, సరే మనము ప్రార్థన చేయమని అడిగినప్పటికీ కూడా వారి యొక్క ఇగో కొన్నిసార్లు అడ్డు వచ్చి, అది ఆ రోజు కాదు రేపటికి దాన్ని పోస్ట్‌పోన్ చేద్దాం. రేపు చూసుకుందాంలే ఈరోజు తగ్గకపోతే అన్నట్లుగా వారి యొక్క హృదయాలు మరి ఆలోచన చేస్తూ ఉంటాయి. ఫరో యొక్క ఇగో వలన ప్రాబ్లమ్ పెరిగిందే గాని ప్రాబ్లమ్ తగ్గలేదు. సమస్యలో ఉంటే ఎప్పటికప్పుడు ఎప్పటి ప్రాబ్లమ్ అప్పుడు తీసేసుకుంటే అది వారి యొక్క సమస్యను అది సులభతరం చేస్తుంది గానీ, ఆ సమస్యలోనే ఉంటే రేపు చూద్దాంలే అనుకుంటే అది కఠినతరం అవుతుంది. సో, ఇక్కడ మోషే అంటా ఉన్నాడు చూడండి 10వ వచనంలో,
అందుకతడు, మా దేవుడైన యెహోవా వంటి వారెవరునూ లేరు అని నీవు తెలుసుకొనున్నట్లు నీ మాట చొప్పున జరుగును. అనగా కప్పలు నీ యొద్ద నుండియు, నీ ఇండ్లలో నుండియు, నీ సేవకుల యొద్ద నుండియు, నీ ప్రజల యొద్ద నుండియు తొలగిపోవును. అవి ఏటిలోనే ఉండుననెను. మోషే అహరోనులు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళినప్పుడు యెహోవా ఫరో మీదకి రాజేసిన కప్పల విషయంలో మోషే అతని కొరకు మొర్రపెట్టగా యెహోవా మాట చొప్పున యెహోవా మోషే మాట చొప్పున చేసెను. ఈ మాటను జాగ్రత్తగా గమనించండి. యెహోవా మోషే మాట చొప్పున చేసెను. అనగా మోషే మొర్రపెట్టాడు. మో దేవుడు మోషే మాట చొప్పున చేశాడు. ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో అప్పటి వరకు అప్పటి వరకు ఆ సమస్య అలాగే ఉంది. దేవుడు మోషే ప్రార్థన ఆలకించి అప్పుడు ఆ సమస్యకు పరిష్కారం ఇచ్చాడు. అంటే మరి ఎంత సమయము వారు ఆ బాధను భరించారు అంటే మోషే ప్రార్థన చేసే వరకు. ఫరో చెప్పాడు కదా! రేపు చెయ్యి. ఈ సమస్య ఈరోజు ఇలా ఉన్నా నాకు పర్వాలేదు. నా యొక్క ఇగో, నా యొక్క అహము అది అడ్డు రాకూడదు. రేపు చెయ్యి అన్నప్పుడు రేపే ఆ రోజే చేశాడు ప్రార్థన. దేవుడు ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో అప్పుడు ఆ మోషే ప్రార్థన దేవుడు చేసినట్లుగా విడుదలనిచ్చాడు. సో, ఈ మాటను మనం గమనిస్తే ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థనకు జవాబు దేవుడు ప్రార్థన చేసిన తర్వాత మాత్రమే ఆయన విడుదలనిస్తాడు. సమస్య అప్పటి వరకు అలాగే ఉంది. ఎప్పుడైతే ప్రార్థన చేశారో, ఆ ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరి ప్రార్థన? మోషే ప్రార్థన. సమస్యలో ఎవరున్నారు? ఐగుప్తు ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. సో, ప్రార్థన చేయవలసిన వారెవరు? దేవుని యొక్క బిడ్డలు. దేవుని యొక్క బిడ్డలు ప్రార్థన చేసినప్పుడు మాత్రమే సమస్యలో ఉన్న వారికి విడుదల వస్తది. సమస్యలో ఉన్న వారికి రక్షణ వస్తది. సమస్యలో ఉన్న వారికి సహాయము దొరుకుతది. ఈ మాటను మనము జాగ్రత్తగా గమనించాలి. సో, తర్వాత మనం చూసినట్లయితే అక్కడున్న ఆ యొక్క ఎప్పుడైతే మోషే ప్రార్థన చేశాడో, అక్కడున్న కప్పలన్నీ కూడా ఆ యొక్క తెగుళ్ళును ఏదైతే దేవుడు అనుమతించాడో అవన్నీ కూడా చనిపోయాయి. ఆ చనిపోయినప్పుడు భూమి కంపు కొట్టింది అని అక్కడ రాయబడి ఉంది. అయితే తర్వాత ఫరో తన హృదయాన్ని ఎప్పుడైతే ఈ యొక్క ఉపశమనం కలిగిందో ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు అనే విషయాన్ని మనము చూస్తా ఉన్నాం. ఫరో తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడు. సో, ఫరో ప్రామిస్ చేశాడు. ఈ సమస్య నుంచి విడుదల చేయయ్యా! నేను మిమ్మల్ని అగత్యముగా పంపిస్తాను. వెంటనే పంపిస్తాను. నా కొరకు విజ్ఞాపన చేయండి. నేను వెంటనే పంపిస్తాను అని మాటిచ్చాడు. కానీ ఫరో తన మాటను నిలవబెట్టుకోలేదు. ఏం చేశాడంట? సమస్య నుంచి ఎప్పుడైతే తనకి రిలీఫ్ వచ్చిందో తన యొక్క హృదయాన్ని మరలా కఠినపరుచుకోవటం ప్రారంభించాడు. కానీ ఫరో తన మాట మీద నిలబడలేదు గానీ, దేవుడు మాత్రం తన మాట మీద నిలవబడ్డాడు. ఎందుకంటే ఫరోకి మరలా అవకాశం ఇచ్చాడు. మాట వినని వాళ్లకు దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడంటే, బహుశా మనము మాట ఇచ్చి తప్పుతూ ఉంటాం ఎప్పుడూ కూడా. లేకుంటే దేవుని దగ్గరికి రాకుండా ఆలస్యం చేస్తూ ఉంటాం గానీ, దేవుని దగ్గర మాత్రం అవకాశాల మీద అవకాశాలు ఆయన ఇస్తూనే ఉంటాడు. అందుకే ఆయన తీర్పులు ఎప్పుడు కూడా న్యాయమైనవి. ఆయన జడ్జిమెంట్ చేస్తే ఎవరు మాట్లాడడానికి వీల్లేదు. అంటే ఎటువంటి వ్యక్తికైనా కూడా దేవుడు ఎన్ని అవకాశాలు ఇస్తాడు అంటే బహుశా మనం అది కౌంట్ చేయలేమేమో. ఆయన చూసి ఆయనంతా ఎందుకండి ఇప్పుడు మామూలుగా ఒక సమస్యలో ఒక తప్పు చేస్తున్న బిడ్డను తండ్రి ఎన్ని అవకాశాలు ఇస్తాడు? మేబీ ఒక్కసారి చెప్తాడు, 2 సార్లు చెప్తాడు, 3 సార్లు చెప్తాడు, నాలుగోసారి ఏం చేస్తాడు? తనకి పనిష్మెంట్ ఇచ్చేస్తాడు. కానీ దేవుడు అలా కాదు. ఆయన పనిష్మెంట్ ఇచ్చే ముందు ఎన్నో సార్లు హెచ్చరిస్తాడంట. ఈ లోకంలో తండ్రులు బిడ్డలను వారిని శిక్షించడానికి, వారిని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్నో తక్కువ అవకాశాలు ఇస్తారు. కానీ దేవుడు అలా కాదు. తప్పులు చేస్తున్న వారికి కూడా దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉన్నాడనేది ఫరో విషయంలో మనం చూసాం. అలాగే అనేక మంది విషయాల్లో కూడా మనము చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే మనము ఆ మాట మీద నిలబడం గానీ, దేవుడు మాత్రం మాట మీద నిలవబడతాడు. ఆయన అవకాశాలు ఇచ్చిన తర్వాతే ఆయన ఆ యొక్క పనిష్మెంట్ అనుమతిస్తాడు. ఫరో హృదయం కఠినపరచబడుతూ ఉందని తనకు తెలుసు. కానీ ఒక్కసారిగా ఆ తెగులు లేకుంటే ఆ మరణము వారి మీద అనుమతించలేదు. చివరికి అనుమతించాడు. ఒక్కొక్క తెగులు మీద దేవుని యొక్క అధికారం ఎలా ఉందో వారికి చూపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటి తెగులు ద్వారా వారు ఆరాధించే ఆ నైలు దేవతను లేకుంటే ఆ యొక్క
ఆ నైలు నది ఏదైతే వారి దేవతగా పెట్టుకుని ఆరాధిస్తూ ఉన్నారో, ఆ దేవత మీద తన యొక్క అధికారాన్ని దేవుడు అక్కడ చూపించాడు. ఆయన నామము అక్కడ ఘనపరచబడింది. రెండవ తెగులు ద్వారా వారు ఆరాధించే కప్పల మీద దేవుని యొక్క అధికారం ఏమిటో వారికి మరి ఒకసారి ఆయన చూపించాడు. అయితే అయినప్పటికీ కూడా ఫరో తన యొక్క హృదయాన్ని కఠినపరుచుకుంటూ ఉన్నాడు. అయితే ఈరోజు మనము నేర్చుకుంటా ఉన్నాం. ఈ తెగుళ్ళన్నీ కూడా దేవుడు ఆయన ఆయన అవకాశాలు ఇచ్చిన తర్వాత జడ్జిమెంట్స్‌గా, తీర్పులుగా ఆయా జనుల మీద, ఆయా ప్రాంతాల మీద దేవుడు అనుమతి ఇచ్చాడు. అప్పుడు అనుమతించాడు, ఇప్పటికీ అనుమతిస్తూ ఉన్నాడు. అయితే, అయితే దేవుని యొక్క హృదయం ఏమిటంటే వారందరూ కూడా దేవుణ్ణి తెలుసుకోవాలని. ఆ సమస్యలో ఉన్నవారు, ఆ సమస్యలో ఉన్న జనాంగము దేవుని తెలుసుకోవాలని ఆయన బిడ్డలకు ఆయన చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఆ సమస్యలో ఉన్నప్పుడు వారు ప్రార్థన చేయమని వేడుకుంటూ ఉన్నారు. సమస్య తగ్గిపోగానే వారు వారేమంటారు? ఎవరో మాకు తెలియదు అంటారు. సమస్య తగ్గిపోగానే ఎవరో మాకు తెలీదు అంటారు. అయితే మనం ప్రార్థన చేయకుండా మానివేయాలా? లేదు. దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. మనము వారి కొరకు ప్రార్థన చేయాలి. చాలామంది కరోనా సమయంలో మనం చూసాం. ప్రతి ఒక్కరు చాలామంది ప్రార్థనా అవసరతలు మనకిచ్చారు. అన్యులు ఇచ్చారు. తెలియని వాళ్ళు ఇచ్చారు. చాలామంది ఇచ్చారు. వారందరూ ఆ సమస్య నుంచి బయటికి రాంగానే ఈరోజు దేవుని మర్చిపోయారు. అటువంటి పరిస్థితిలో అనేక మంది ఉన్నారు. అయితే మోషే అంటా ఉన్నాడు, నేను ప్రార్థన చేస్తాను. మీరు ఆయనే దేవుడని తెలుసుకున్నట్లు దేవుడు కార్యం చేస్తాడు. కానీ నువ్వు ఇచ్చిన మాట మీద నిలవబడాలి అని మోషే చెప్పినప్పటికీ కూడా తన యొక్క హృదయాన్ని ఫరో కఠినపరుచుకున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. సో, అయితే ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, ఆ సమస్యలో ఉన్నవారిని, ఆ పరిస్థితుల్లో ఉన్నవారిని, వారి యొక్క స్థితిగతులను చూసి దేవుడు మన దగ్గరికి పంపించాడు. వారి యొక్క ప్రార్థన అవసరత మన దగ్గరికి పంపించాడు. మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. వారు వారు దాన్ని పాజిటివ్‌గా తీసుకున్నా, నెగెటివ్‌గా తీసుకున్నా, వారు ఒకవేళ దేవుని దగ్గరికి వచ్చినా, రాకున్నా, కానీ మన బాధ్యత ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. సొలొమోను చెప్పినట్లుగా మన యొక్క విజ్ఞాపన నిరంతరము దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. అప్పుడు జనులందరూ యెహోవాయే దేవుడని తెలుసుకుంటారు. నా యొక్క మాటలు ముగిస్తా ఉన్నాను. ఈరోజు దేవుడు మాట్లాడిన ఇక 2 మాటలను బట్టి మనము ఒక్కసారి ఆలోచన చేద్దాం.